ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇది ఒక హాట్ టాపిక్ గురించి. ఫ్రీ బస్ స్కీమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతోంది. దీని వలన ఎవరికి లాభం? ఇంతకీ ఎవరికి భారంగా మారుతోంది? ఇది నిజంగా రాజకీయం కోసమా లేక ప్రజల కోసమా? వీటన్నిటిని మనము ఒక్కసారి చర్చిద్దాం. ఇంతకీ ఫ్రీ బస్ స్కీమ్ పథకం అనేది ఎలా మొదలైంది అంటే, మొదట కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించింది. తరువాత తెలంగాణలో అదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలని చూసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవలే ఫ్రీ బస్ స్కీమ్ అనేది మహిళలకు ప్రవేశపెట్టారు. మొత్తం 3 రాష్ట్రాలలో ఒకే తరహా ఆలోచనలతో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ యొక్క ఉచిత బస్ స్కీమ్ని ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అంటే, మహిళలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే రోజు ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళడానికి ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది. ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబానికి నెలకి 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు సేవింగ్ అవుతోంది. చాలా మంది చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇది నిజంగా మాకు బంగారు పథకం లాంటిది. కానీ బస్సులో జనం ఎక్కువైపోవడం వలన గందరగోళంగా అనిపిస్తోంది. మహిళలకి ఉచిత బస్ స్కీమ్ వలన ఎలాంటి లాభం చేకూరుతుంది అంటే, మొదట మహిళలు ఆర్థికంగా కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా చదువుకునేటువంటి అమ్మాయిలకి ఇది ఒక పెద్ద సహాయం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకం పెరగడంతో ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గిపోతుంది. అంతేకాకుండా మహిళలకి ఇది ఒక సెక్యూరిటీగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి ఒక సానుకూల ఇమేజ్, మహిళల పక్షాన ఉన్నాం అని చూపించుకోవడానికి ఇలాంటి పథకాలు ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఇది ఒక వెపన్ గా ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వానికి ఒక సానుకూల ఇమేజ్, మహిళల పక్షాన ఉన్నామన్నటువంటి ధీమా. ఈ 3 రాష్ట్రాలలో ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకి ఈ యొక్క ఉచిత బస్ స్కీమ్ వలన ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అంటే, బస్సుల్లో ఎక్కువ రద్దీ, కూర్చోవడానికి సీటు దొరకకపోవడం, అలాగే మగవారికి చాలా మటుకు ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశాలు. ఇంకా ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఏమంటున్నారంటే, మా బిజినెస్ పూర్తిగా దెబ్బతింటోంది. ప్రభుత్వం ఆర్టీసీలకే ఇప్పటికే నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ పెట్టడం వలన ఇంకా ఎక్కువ భారం అవుతుంది. ఇంకా కొంతమంది చెబుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ యొక్క ఖర్చులు ఎవరు భరిస్తారు? ఇది అంతా కూడా పన్నులు కట్టేటువంటి సాధారణమైనటువంటి ప్రజలే కదా అని భావిస్తున్నారు. ఈ యొక్క ఉచిత బస్ స్కీమ్ వలన భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది అంటే, మొదట్లో ఇది ఒక పెద్ద పాపులర్ స్కీమ్ అని చెప్పొచ్చు. కానీ రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వానికి బరువు పెరిగిపోతే రాబోయే రోజుల్లో టికెట్ల యొక్క ధరలు, ట్యాక్సులు పెంచేటువంటి అవకాశం ఉంది. లేదా స్కీమ్ లో కొన్ని పరిమితులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ఎక్కువగా ఆర్టీసీలో నష్టాలు గన వస్తే రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమ్ ని రద్దు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉచిత బస్ స్కీమ్ ని మనం రాజకీయ కోణంలో ఒక్కసారి గన చూస్తే, చాలా మంది అనుకుంటున్నటువంటి విషయాన్ని గన గమనిస్తే, ఇది పూర్తిగా ఒక పొలిటికల్ డ్రామా. ఎలక్షన్లలో ఓట్లు గెలుచుకోవడానికి ఈ యొక్క మహిళల ఫ్రీ బస్ స్కీమ్ ని అమలు పెట్టినటువంటి ప్రభుత్వాలు. ఎందుకంటే మహిళల యొక్క ఓటు బ్యాంక్ పెద్ద భాగంలో ఉండడం వలన మహిళలకి ఈ యొక్క ఉచిత బస్ స్కీమ్ ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ తో మహిళలని వాడుకుంటోంది. ఫైనల్ గా ఈ స్కీమ్ అనేది ప్రజలకు మంచిగానే ఉంటుంది. కానీ రానున్నటువంటి రోజుల్లో దీని యొక్క ప్రభావం ప్రభుత్వంపై ఎంతటి భారాన్ని మోపుతుందో వేచి చూద్దాం. అంతేకాకుండా ఇది నిజంగా ఒక సోషల్ రీఫార్మ్ అవుతుందా లేక కేవలం ఒక రాజకీయ స్టంట్ గా నిలిచిపోతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఉచిత బస్ స్కీమ్ అనేది కర్ణాటకలో శక్తి అనేటువంటి పథకం ద్వారా జూన్ 11, 2023లో ప్రారంభమైంది. వీటి కవరేజెస్ బస్సులను కనుక చూస్తే కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ,
NWKRTC అలాగే KKRTC అన్ని కూడా సాధారణ బస్సులు. ఇక్కడ ఏసీ అలాగే లగ్జరీ బస్సులు తప్ప మిగతా అన్ని కూడా కవరేజ్ లో ఉన్నాయి. ఇక రోజువారీ లబ్ధిదారులు కనుక చూస్తే 30 నుంచి 35 లక్షల మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ ని పొందుతున్నారు. మొదటి 10 రోజుల ప్రయాణికులు 5 కోట్ల మంది. 2 సంవత్సరాలలో 12,800 కోట్లు. ప్రజల స్పందన ఎలా ఉంది అంటే ఇది నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఇక తెలంగాణలో ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ అనేది మహాలక్ష్మి పథకం ద్వారా డిసెంబర్ 9న 2023లో ప్రారంభమైంది. ఇక్కడ కవరేజ్ అయ్యేటువంటి బస్సులను కనుక చూస్తే TSRTC బస్సులు, సిటీ ప్లస్ గ్రామీణ బస్సులు, ఏసీ మరియు లగ్జరీ బస్సులు తప్ప మిగతా అన్ని కూడా కవరేజ్ బస్సులుగా ఉన్నాయి. 20 నుంచి 24 లక్షల మహిళలు ప్రతి రోజు కూడా లబ్ధిదారులుగా ఉన్నారు. మొదటి 10 రోజుల ప్రయాణికులు కనుక చూస్తే 3 కోట్ల మంది ప్రయాణికులు ఉన్నారు. సంవత్సరానికి ఇక్కడ వచ్చేటువంటి ఖర్చు 3,000 నుంచి 3,500 కోట్ల వరకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అంటే ఆర్థిక భారం తగ్గింది, జీవితం చాలా సులభంగా అయిపోయింది. ఇక్కడ ప్రజలలో వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే ఈ యొక్క మహాలక్ష్మి ప్యాకేజ్ పథకం అనేది కొనసాగించగలరా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్త్రీ శక్తి యొక్క స్కీమ్ ఇది ఒక తాజా స్కీమ్ అని చెప్పొచ్చు. 2025 ఆగస్టు 15న ఫ్రీ బస్ స్కీమ్ ఇక్కడ మొదలైంది. ఇక్కడ కవరేజ్ అయ్యేటువంటి బస్సులను కనుక చూస్తే APSRTC 74% 6,700 బస్సుల్ని కవరేజ్ లో ఉంచారు. అవి పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా కవరేజ్ గా బస్సులు ఉన్నాయి. ఇక్కడ రోజువారీ లబ్ధిదారులు కనుక చూస్తే 18 నుంచి 25 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొదటి 10 రోజుల ప్రయాణికులు కనుక చూస్తే 1.4 కోట్ల మంది. సంవత్సరానికి 1942 కోట్లు. ప్రత్యేకంగా ఇక్కడ లాభాలు కుటుంబానికి రోజుగా సగటున 1000 రూపాయలు ఆదా చేయవచ్చు. ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం వలన ప్రజలపై ఎక్కువ భారం రానున్నటువంటి రోజుల్లో కలుగుతుంది అన్నటువంటి సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క కామన్ పర్సన్ ఆలోచించేటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు పెట్టడం వలన రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క వస్తువు కానీ అలాగే టికెట్ల యొక్క ఛార్జీలు అన్ని కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టేది ఎందుకు, ప్రజల పైన భారం మోపేది ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఇది ఒకందుకు ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కూడా రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పెరిగినటువంటి అన్ని కూడా ప్రజల మీదే భారంగా మారనున్నాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం. ఫైనాన్షియల్ బర్డెన్ ఆర్టీసీకి లాస్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఫ్రీ రైడ్స్ వల్ల బర్డెన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలోనే 6,700 కోట్ల ఖర్చు, ఏపీలో సంవత్సరానికి 2,000 కోట్లు. ఇంకా కామన్ పీపుల్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఉమెన్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు స్కూల్స్, కాలేజ్, జాబ్స్ కి డబ్బు ఖర్చు లేకుండా పోయింది. ప్రయాణం స్వేచ్ఛగా పెరిగిపోయింది. ఫ్రీ బస్ స్కీమ్ షార్ట్ టర్మ్ లో మహిళలకు చాలా భూమ్, కానీ లాంగ్ టర్మ్ లో ప్రభుత్వానికి ఇది బర్డన్. ఆర్టీసీకి తలెత్తేటువంటి సమస్యలు, ప్రైవేట్ సెక్టార్ కి ఇదొక నష్టం. అందుకే దీన్ని సస్టైనబుల్ చేయాలి అంటే ఆర్టీసీకి సబ్సిడీ సరిగ్గా ఇవ్వాలి, కొత్త బస్సులు పెంచాలి, మిస్యూజ్ చాలా మటుకు తగ్గించాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఫ్రీ బస్ స్కీమ్ అనేది లాంగ్ రన్ లో మంచిదేనా, లేక ఇది ఒక పొలిటికల్ డ్రామాగా మాత్రమేనా?